అసలు పొయ్యి వెలిగించాలంటే దానికి ఒక చమత్కారం కావాలి, తెలివితేటలు కావాలి. పొయ్యి వెలక్క నేను చేస్తుంటే చమత్కారం అంటారు ఏమిటండి? ఆహా, నన్ను అలా కొట్టిపారేకు. పొయ్యి వెలిగించడంలో సీనియర్ని. ఎందుకంటే గత 10 ఏళ్లుగా మా ఇంట్లో పొయ్యి వెలిగించే పని నాదే కనుక. అదేం కర్మ, మీకు పెళ్ళయిందిగా? నాయనా, నీది పెళ్లి కాని కర్మ, నాది పెళ్లి ఆయన కర్మ. మొదట్లో మా ఇంట్లో పొయ్యి కూడా ఇలాగే తగదా పెట్టేదయ్యా. కానీ నేను బాగా ఆలోచించి ఓ ట్రిక్ అని పెట్టాను. ఏమిటది? నీ చేతులు ఇలా ఇచ్చేయి. ఈ గాజులు 2 చేతులకి తొడిగాయి. వెంకటరావు గారు, నేనేమన్నా ఆడదాం అనుకున్నారా గాజులు దొరుకుకోవడానికి? అబ్బా, నా ట్రిక్ నీకు అర్థం కావడం లేదయ్యా, చెప్తాను కదా. వెలిగింది. మరి ట్రిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థమయ్యేటట్టు నేను చెప్తానయ్యా. అసలు ఈ పొయ్యిది కూడా మగ బుద్ధేనయ్యా. అందుకనే గాజులు ఇలా గలగల ఆడితే తప్ప పొయ్యి కూడా వెలగదు. కనుక నా మాట విని నువ్వు అతి తొందరలో మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుని అనలేదు కదండి, కుంటాను అంటున్నాను. ఏది మంచి ఉద్యోగం చేసి అమ్మాయి దొరికితే కదా. సర్లేండి, ఇప్పుడు ఆ పెళ్లి కూడా విత్తి నా మనసు పాడు చేయకండి.